మీరు ఇప్పుడు మిస్టర్ ముఫారా, ఈ వారం మన దగ్గర పెద్దగా ఏమీ లేదు. ఆ మిస్టర్ అని మాకు తెలుసు. ముఫారా మరియు అతని బృందం దరఖాస్తులను మరియు ప్రశ్నోత్తరాలను పరిశీలిస్తున్నారు. మరియు వాటిలో చాలా ఉన్నాయి. ఆ ప్రక్రియ ద్వారా వెళ్ళడానికి వారికి ఎంత సమయం పడుతుందో నాకు తెలియదు. వాళ్ళు ఏ వ్యవస్థను ఉపయోగిస్తున్నారో నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఆ పద వ్యవస్థ ఉంది. కానీ ఆశాజనకంగా వాళ్ళు వచ్చే వారం మన కోసం ఏదైనా తెచ్చుకుంటారు. వచ్చే వారం కాకపోయినా ఈ నెలాఖరు నాటికి అది జరుగుతుందని నాకు ఖచ్చితంగా తెలుసు. మరియు వారు అలా చేస్తున్నారు, తద్వారా వారు నిర్ణయించగలరు ఎవరికి ప్రాధాన్యత స్థానం లభిస్తుంది. మరియు నాకు కూడా ఉంది. నేను ఇప్పటికే దాన్ని పూర్తి చేశాను. ఆ ప్రక్రియ మరియు అతను ఆ వ్యక్తులను ప్రకటించిన తర్వాత ఏమి జరుగుతుంది? ప్రాధాన్యత ప్లేస్మెంట్ కలిగి ఉండండి. మరియు ఈ రోజు నేను ఒక విషయానికి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మనం పొందుతున్నప్పుడు మనమందరం గమనించడం నిజంగా వివేకం. ఆష్తో విక్టరీలోకి లెర్నింగ్ ప్లాట్ఫామ్ మరియు లెర్నింగ్ మాడ్యూల్స్. అతను మనందరికీ అందించబోయే మాడ్యూల్స్. ఇది నిజంగా చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. మరియు అది అక్కడ ఉంటే అది నిజంగా జీవితాన్ని మారుస్తుంది. యాష్తో విజయం సాధించిన ప్రతి ఒక్కరికి నేను అనుకుంటున్నాను. మరియు నేను ఒక సాధారణ భావనతో, ఒక సాధారణ ప్రకటనతో ప్రారంభించాలనుకుంటున్నాను. ఒక ఉత్పత్తి, ఒక అమ్మకం, మరియు మీరు ఆ భావనను అర్థం చేసుకుంటే విజయం ఎంత శక్తివంతమైనదో మీరు అర్థం చేసుకోబోతున్నారు. మనం ముందుకు సాగుతున్న కొద్దీ బూడిద మీకు నాకు ఉంటుంది. మరియు నేను దానిని వివరిస్తాను. నేను ఏదైనా వ్యాపారంలోకి వచ్చినప్పుడు నేను నిజంగా చేసే మొదటి పని ఏమిటంటే నేను ఉత్పత్తిని చూడటం. ప్రజలు కోరుకునే ఉత్పత్తి మీ దగ్గర ఉండాలి. వాళ్ళకి అది కావాలి, వాళ్ళకి అది అవసరం, మరియు మీరు దానిని మార్కెట్కు తీసుకువస్తున్నప్పుడు వాళ్ళు ఆ ఉత్పత్తి విలువను చూస్తారు. వాళ్ళు వచ్చి కొంటారు. మీ దగ్గర అది ఉంటే నువ్వు పోటీ కంటే 10 రెట్లు ఎత్తులో ఉన్నావు. మీ దగ్గర ఒక ఉన్నతమైన ఉత్పత్తి ఉంది. దానికంటే ప్రజలు కోరుకునే మరియు అవసరమైన మార్కెట్కు పరిచయం చేయడం నిజంగా చాలా పెద్ద విషయానికి. ఇప్పుడు మన దగ్గర అది లేదు, ఎందుకంటే మనకు మిస్టర్ అంటే ఏమిటో తెలియదు. ముఫర్ కి తీసుకువస్తున్నారు. అతను దానిని మాతో పంచుకోలేదు. అది వస్తుంది మరియు మేము కనుగొంటాము ఆ ఉత్పత్తులు ఏమిటి మరియు అవి ఎంత మంచివి. అవి అద్భుతంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. కానీ మీరు దాన్ని దాటిన తర్వాత నువ్వు ఒక ఉత్పత్తి గురించి ఆలోచించడం మొదలు పెడతావు. అత్యుత్తమ ఉత్పత్తి మరియు ఆన్లైన్లో ఒకే అమ్మకం. అది ఎందుకు అంత ముఖ్యమైనది? మీరు ఆన్లైన్లో ఒక అమ్మకాన్ని అభివృద్ధి చేయగలిగితే చాలా మంచి ఉత్పత్తి. మీరు దానిని స్కేల్ చేయవచ్చు. మీరు దీన్ని చేయగలరు మళ్ళీ. కానీ దాన్ని కనుగొనడం నిజంగా చాలా కష్టం. ఉత్పత్తి మరియు ఆ ఒక అమ్మకాన్ని ఆన్లైన్లో పొందండి. నేను మీ కుటుంబానికి లేదా మీ స్నేహితులకు అమ్మడం గురించి మాట్లాడటం లేదు. లేదా మీకు తెలిసిన మరియు మిమ్మల్ని గౌరవించే వ్యక్తులు. మేము బయటకు వచ్చి వెళ్తాము. అవును, నేను దానిని కొంటాను. బహుశా అది $100 కావచ్చు లేదా ఏదైనా కావచ్చు. నేను దానిని మీకోసం కొంటాను. నేను దాని గురించి మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతున్నది నిజమైన ఆన్లైన్ అమ్మకం గురించి. మీరు బయటకు వెళ్తే మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. మీరు ఆ వ్యవస్థను అమలు చేస్తారు మరియు మీకు ఒక అమ్మకం లభిస్తుంది. అది ఎందుకు అంత పెద్ద విషయానికి? ఎందుకంటే మీరు అలా చేయగలిగితే, నిజంగా మంచి ఉత్పత్తితో ఒకే అమ్మకం పొందగలిగితే, ఇప్పుడు మీరు ప్రతిదీ స్కేల్ చేయవచ్చు. మీరు ఒక అమ్మకాన్ని పొందగలిగితే మీరు 10 పొందవచ్చు. మీరు 10 అమ్మకాలను పొందగలిగితే మీరు 100 పొందవచ్చు. మీరు 100 అమ్మకాలను పొందగలిగితే మీరు పొందవచ్చు. మీరు పొందగలిగితే అమ్మకాలు మీరు 10,00 పొందవచ్చు. మరియు కాలపరిమితి మీరు విషయాలను ఎలా స్కేల్ చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మరియు అందులో చాలా వరకు మీరు ఉపయోగించబోయే వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఆ ఒక్క అమ్మకాన్ని పొందడానికి మీరు మీ మార్కెటింగ్ పద్ధతులను అమలు చేయబోతున్నారు. ఇప్పుడు నాకు ఇది నిజంగా ఆసక్తికరంగా మారే ప్రదేశం ఇది. మరియు ఏమిటి? మనం విజయంలోకి అడుగుపెడుతున్నప్పుడు మీరు మీ దృష్టిని కేంద్రీకరించాలని నేను అనుకుంటున్నాను. బూడిదతో ఆ అభ్యాస వేదిక మరియు మిస్టర్ ముఫారా మనకోసం తెచ్చుకోబోయే ఓడ్యూల్స్. మిస్టర్కి ఉన్న అన్ని ప్రతిభతో ఉంటే, ముఫారా చెప్పినట్లుగా వారు ఒకే వ్యవస్థను ముందుకు తీసుకురావడం లేదు. మరో మాటలో చెప్పాలంటే, గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న చాలా మంచి వ్యవస్థను మీకు అందిస్తున్నాము. ఇది నిరూపించబడింది. మీరు దానిని అమలు చేసి ఆ తర్వాత ఆ ఒక్క అమ్మకాన్ని తీసుకువస్తే అది పనిచేస్తుంది. వాళ్ళు అలా చేస్తే, మనలో ప్రతి ఒక్కరికి ఒకే వ్యవస్థను తీసుకువస్తే, దీన్ని చేయడానికి చాలా సులభమైన వ్యవస్థ. ఎవరైనా దీన్ని చేయగలరు. మనకు ఆ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవసరమైన సాధనాలను మిస్టర్తో మఫారా లేదా మనం వాటిని ఆన్లైన్లో కొంటాం. అది నిజంగా పట్టింపు లేదు. మరియు నేను మిస్టర్ గురించి మాట్లాడను. ముఫర్ అందించబోతున్నాడు ఎందుకంటే నాకు తెలియదు. కానీ మీకు ఆ వ్యవస్థ ఉంటే మీరు సాధనాలను కలిపి ఆ వ్యవస్థను అమలు చేయవచ్చు మరియు ఆ వ్యవస్థ యొక్క అన్ని భాగాలను అక్షరాలా అనుసంధానించడానికి మరియు తద్వారా అవి ఒకటిగా పనిచేస్తాయి. ఒక వ్యవస్థ. ఇప్పుడు మిస్టర్ ముఫారా వద్ద ఉన్న ప్రతిభతో
వాళ్ళు 2 లేదా 3 లేదా 4 వేర్వేరు వస్తువులను తీసుకువస్తే మీరు ఒక ఉత్పత్తి మరియు ఆ ఒక అమ్మకానికి ఉపయోగించగల అమ్మకాల వ్యవస్థలు. ఇది యాష్ లెర్నింగ్ ప్లాట్ఫామ్తో విజయంలో ఉంటే ఇది అసాధారణమైనది. మరియు అభ్యాస వేదిక కొత్త వ్యాపారానికి ఒక సోపానం. అది మీకు అవసరమైన సాధనాలను ఇస్తుంది. కొత్త వ్యాపారంలోకి, మిస్టర్తో కొత్త వాహనంలోకి వెళ్ళడానికి మీకు అవసరమైన జ్ఞానం. ముఫారా చేసి విజయం సాధించండి. అదే మిస్టర్ ముఫారా ఇక్కడ చేస్తున్నాడు. మరియు అతను మరియు అతని బృందం 2, 3, 4 వేర్వేరు వ్యవస్థలను ఏర్పాటు చేయగలిగితే, మరియు అవన్నీ పనిచేస్తాయి, అవన్నీ నిరూపించబడ్డాయి, అవి సంవత్సరాలు, బహుశా దశాబ్దాలుగా పనిచేస్తున్నాయి. మరియు మీరు లోపలికి వచ్చి ఈ వ్యవస్థలను అమలు చేసి వాటిని మీకోసం పని చేయించుకోవచ్చు. వ్యవస్థలు 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 మరియు మరియు మీరు వ్యవస్థను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు ఆ వ్యవస్థ ఆటోమేటెడ్ అయ్యే సమయం వస్తుంది. ఆపై మీరు వెనక్కి తగ్గి వ్యవస్థ పని చేయడాన్ని చూస్తారు. మరియు మీరు దానిని నిర్వహిస్తారు. అది ఎలా పనిచేస్తుందో మీరు నిర్వహిస్తారు. మీరు మాతృకను చూడండి, సంఖ్యలు ఎలా పనిచేస్తాయో. మీరు ఖర్చు చేసే దానికంటే ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు మీ వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. మీ వ్యాపారాన్ని స్కేల్ చేయడానికి. మరియు అకస్మాత్తుగా ఒక అమ్మకం 10 అవుతుంది. ఆపై అది 100 అవుతుంది. ఆపై అది 1000 అవుతుంది. మరియు నేను కాలాన్ని నమ్ముతాను మరియు దీన్ని చేయడానికి సమయం పడుతుంది. మీరు ఏ వ్యవస్థను ఉపయోగించినా నాకు పట్టింపు లేదు. దానికి సమయం పడుతుంది మరియు నేను సంవత్సరాల గురించి మాట్లాడబోతున్నాను అబ్బాయిలు. దీనికి సమయం పడుతుంది. బహుశా 1 నెల, బహుశా 2, బహుశా 3. అది మీరు ఉపయోగిస్తున్న వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. కానీ మీరు ఎంచుకోవడానికి 2, 3, 4 వేర్వేరు వ్యవస్థలు ఉంటే మీకు బాగా పనిచేసేదాన్ని మీరు ఎంచుకోండి. మీ వ్యక్తిత్వానికి ఏది బాగా సరిపోతుందో మీరు దానిని అమలు చేస్తారు. వ్యవస్థ, మీరు దానిని మీకోసం పని చేయించుకుంటారు. ఆపై మీరు స్కేల్ చేయడం ప్రారంభిస్తారు. ఇది నిజంగా చాలా పెద్ద విషయానికి. అది మీరు అర్థం చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన భావన. మరియు మనం బూడిదతో విజయంలోకి వస్తామని నేను నమ్ముతున్నాను. మిస్టర్ మఫారా మరియు అతను అక్కడ ఉంచిన అతని ప్రతిభ, వారికి 1 కంటే ఎక్కువ వ్యవస్థలు ఉంటాయి. వారికి 1 కంటే ఎక్కువ మార్గాలు ఉంటాయి. లోపలికి వచ్చి ఒక అమ్మకం చేసి ఒక కమిషన్ ఇవ్వడానికి. మరియు చివరికి మనం చేస్తున్నది అదే. మనం అమ్ముతున్నాము. ఉన్నతమైన ఉత్పత్తి కలిగిన వ్యక్తులు. మేము ఒకసారి అమ్మకం చేసి ఒకసారి కమిషన్ ఇస్తున్నాము. మరియు మీరు అలా చేసే వ్యవస్థను కలిగి ఉంటే, మరియు మీకు 2 లేదా 3 లేదా 4 వేర్వేరు వ్యవస్థలు ఉన్నాయి. మీ వ్యక్తిత్వానికి సరిపోయే వాటిని ఎంచుకోవడానికి. మీ విజయం రొట్టెలో కాల్చబడింది. మీరు దీన్ని అమలు చేసిన తర్వాత అది మీకు వస్తుంది. మిస్టర్ మనలో ప్రతి ఒక్కరి కోసం చేస్తున్నది. కాబట్టి మీరు బూడిదతో విజయం గురించి ఆలోచించినప్పుడు మీరు బూడిదతో విజయంలోకి రావడం గురించి ఆలోచిస్తారు. మీరు అభ్యాస ప్రక్రియ మరియు అభ్యాసం గురించి ఆలోచించినప్పుడు వక్రరేఖ. మీరు ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. ఇది చాలా పెద్ద విషయానికి. ఈ భావన మీ విజయానికి కీలకం. అది మీకోసం నిరూపించబడిన వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. మరియు మీకు నిరూపించబడిన వ్యవస్థ ఉంటే నేను మీకు చెప్పగలను, మీరు పోటీ కంటే చాలా ఎత్తులో ఉన్నారు. ఎందుకంటే మీరు దీన్ని మీ స్వంతంగా చేస్తుంటే దానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. కొలమానాలు పనిచేసే వ్యవస్థను అభివృద్ధి చేయడానికి. ఎందుకంటే మీరు ఖర్చు చేసే దానికంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. కాబట్టి నేను వచ్చి మీకు చెప్పడం చాలా ముఖ్యం అని అనుకున్నాను. మిస్టర్ ఏమి చెబుతున్నారో గమనించండి. ముఫర్ విక్టరీ ఫర్ యాష్తో మనతో పంచుకోబోతున్నాడు. అందుకే అందరూ మొదట్లో యాష్తో కలిసి విజయోత్సాహంలోకి రావాలి. అందుకే నువ్వు అక్కడికి వచ్చావు. మీరు అక్కడికి వచ్చేది మీ విజయానికి అక్షరాలా దోహదపడే సమాచారాన్ని పొందడానికి. స్టోన్, మిస్టర్ దేనివల్లనో నువ్వు విజయం సాధిస్తావు. ముఫర్ మాతో పంచుకుంటున్నారు. కానీ అది అంతకంటే ఎక్కువ. ఎందుకంటే యాష్తో విజయం. కొత్త వ్యాపారంలోకి రావడానికి వేరే మార్గం ఉంది. మీరు యాష్తో విజయం సాధించకపోతే మీరు మిస్టర్ ద్వారా వెళ్ళాలి. కొత్త వాహనం, కొత్త వ్యాపారం పొందడానికి మిస్టర్ ముఫారా చేస్తున్నాడు. అతను అక్షరాలా మీకు వస్తువులను ఇస్తున్నాడు. మనం ఆ కొత్త వాహనంలోకి అడుగుపెట్టినప్పుడు విజయవంతం కావడానికి ఏమి చేయాలి? కాబట్టి నేను వచ్చి దానిని మీతో పంచుకోవాలని అనుకున్నాను. ఏమిటో అర్థం చేసుకోవడం మరియు తెలుసుకోవడం ముఖ్యమని నేను భావిస్తున్నాను. జరుగుతున్నది. నేను ఇప్పటికే వ్యవస్థల గురించి మాట్లాడాను. నిజంగా చాలా పెద్ద విషయానికి ఉంది. సరే, మిస్టర్ ముఫర్ మనకు 1 ఇస్తే ఏమవుతుంది? 2, 3, 4 వేర్వేరు వ్యవస్థలను మనం బట్టి ఏర్పాటు చేయవచ్చు. మన వ్యక్తిత్వం మరియు మనకు ఏది పని చేస్తుంది అనే దానిపై మరియు తరువాత కొత్త వాహనంలోకి వెళ్ళడం. కొత్త వ్యాపారం. ఇది చాలా పెద్ద విషయానికి. మరియు మనం యాష్తో విజయం సాధించినప్పుడు నేను అనుకోను. క్రిస్ దీని గురించి మొన్న కొంచెం మాట్లాడాడు. దీన్ని ఎలా చేయాలో మనం నేర్చుకోబోయే విధానం ఇది దేనికంటే భిన్నంగా ఉంటుంది. మీరు చదువుకున్న ఏదైనా ఇతర రకమైన విద్య, అది ఉన్నత పాఠశాల అయినా, అది కళాశాల అయినా, ట్యుటోరియల్స్ అయినా, అది ఏదైనా, మరియు అది ఏమిటో నాకు తెలియదు. కానీ మిస్టర్ మఫారా క్రిస్కి ఇది నేర్చుకోవడానికి నిజంగా చాలా ప్రత్యేకమైన మార్గం అని చెప్పింది. మరియు ఇది నేర్చుకోవడానికి ఒక ఆహ్లాదకరమైన మార్గం, మరియు మీరు చాలా త్వరగా నేర్చుకోవచ్చు. అది ఒక కీలకం.
ఎందుకంటే మనం కొత్త వాహనంలోకి వెళ్ళడానికి అంత సమయం పట్టదని నేను అనుకుంటున్నాను. కొత్త వ్యాపారం నెలలు సంవత్సరాలు పడుతుందని నేను అనుకోను. నువ్వు అనుకున్న దానికంటే త్వరగా అయిపోతుందని నేను అనుకుంటున్నాను. మనం యాష్తో విజయం సాధించాల్సిన అవసరం ఉన్నప్పటికీ అక్కడ కొంచెం సమయం గడిపి ఆ తర్వాత పెద్ద ఇంట్లోకి వెళ్ళు. అందమైన కొత్త వ్యాపారం. కాబట్టి నేను వచ్చి అందరితో దాని గురించి కొంచెం చర్చించాలనుకున్నాను. మనం ఆ సమయంలో ఆ విమానాన్ని తీసుకుంటున్నాము. మరియు నేను ఖచ్చితంగా వచ్చే వారం నెలాఖరు నాటికి వస్తానని అనుకుంటున్నాను. అతను ప్రాధాన్యతా నియామకాలతో బయటకు వస్తాడు. మునుపటి భర్తీలను పొందిన వ్యక్తులు. అప్పుడు మనం వారి లింకులను కనుగొంటాము. మనం ఒక లింకును కనుగొంటాము. బూడిదతో విజయంలోకి వస్తాము. ఆపై ఆట మొదలవుతుంది. మనం నేర్చుకోవడం ప్రారంభిస్తాము మరియు విజయానికి సిద్ధమవడం ప్రారంభిస్తాము. కాబట్టి ఈ రోజు అంతే అబ్బాయిలు. నేను మైక్ ఎల్లిస్ని. మీకు గొప్ప వారాంతం కావాలని ఆశిస్తున్నాను. వచ్చే వారం మేము మీకు మరిన్ని అందిస్తాము. మరియు అక్కడ నుండి మనం లోపలి వైపు మాత్రమే చూస్తాము. జాగ్రత్తగా ఉండు. బై.